మీరంతా శ్రావణ మాసానికి చేయాల్సిన క్లీనింగ్ అంతా చేసేసారు కదా. నేనైతే ఎప్పుడో స్టార్ట్ చేసేసానండి, ఎప్పుడో 3 వీక్స్ బ్యాక్. అంటే కొంచెం కొంచెంగా చేసుకుంటూ ఒక్కొక్క గది ఒక్కొక్క రోజు చొప్పున మళ్ళీ మధ్యలో కొన్ని రోజులు ఆపేస్తూ అలా క్లీనింగ్ చేసుకుంటూ వచ్చాను. ఈ రోజు అయితే ఫైనల్ టచ్ ఏం లేదు, బూజులు దులుపుకోవడం. ఇదైతే మాది చిన్న ర్యాక్ ఉంటుందండి, అందులో ఇలాగా వాడని వస్తువులు దిండ్లు అవి పెట్టుకుంటాము, చిన్న చిన్నవి గలీబ్లు అవి అలాంటివి పెట్టేసుకుంటాము. అది కూడా ఈరోజు క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా లాస్ట్లో ఇంకా అన్నీ అయిపోయినాయి. ఇంకా ఇవి డోర్స్ ఉంటాయి కదండి, డోర్స్ కూడా ఒక్కసారి అంతా కాలిన్ వేసేసి మొత్తం ఒక్కసారి క్లీన్ చేసేసుకుంటాం. ఇది అయిన తర్వాత ఫ్యాన్లు కూడా మా ఇంట్లో 2 ఫ్యాన్లు ఉంటాయండి. సో 2 ఫ్యాన్లు ఒక్కసారి తుడిచేసేసుకొని ఇంకా లాస్ట్లో టీవీ, ఫ్రిడ్జ్ అండి. ఇది కూడా నేను కాలిన్ వేసే తుడిచేస్తాను. ఇలాంటివన్నీ కూడా ఫ్రిడ్జ్ ఫ్రంట్ అండ్ టీవీ ఇవి కూడా ఇంత నీట్గా అయిపోయిందండి. ఇంక ఇల్లంతా ఇంక ఈ శ్రావణ మాసం అంతా ఇంకా క్లీనింగ్ పనే ఉండదు, ఓన్లీ పూజల పనే ఉండదు. అది మొత్తం 3 గదులు ఇల్లే, తొందరగానే అయిపోతుంది. ఒక 2 డేస్లో మొత్తం కూర్చుంటే అయిపోతుంది. కానీ నేను ఏంటంటే బయట పనులు కూడా చూసుకోవాలి, అందుకని ముందు నుంచే చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంట్లో విండోస్ అయితే 3 విండోసే ఉంటుందండి. సో మాకేమో నేనేమో వంటగదిలో దానికి ఇలాగ కట్టెన్ ఇంకా 2 ఉంటాయి కర్టన్స్. అవి 2 ఎప్పుడు చేతితో ఉతికేస్తాను. ఈసారి అయితే వాషింగ్ మిషన్ వేసాను. అయితే మార్నింగ్ నుంచి వర్షం పడుతుందండి. సో కర్టన్స్ ఇలాగే ఆరిపోతాయని వాషింగ్ మిషన్ లో నుంచి తీసిన వెంటనే అలాగే పెట్టేశాను. ఇంకా గోడకి అలాగే. ఈ ఐడియా ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేసేసేయండి. మీ క్లీనింగ్ కంప్లీట్ అయిందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.